ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మరియు ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనము ఒక్కొక్క ఎపిసోడ్ ఇప్పుడు మనం మళ్ళా సిరీస్ ఎందుకు ప్రారంభించాము అంటే ఈసారి వాస్తుపరంగా ఉన్న దోషం పోగొట్టుకోవడానికి, అదేవిధంగా జాతచక్రంలో ఉన్నటువంటి దోషం, ఎందుకంటే వాస్తు జ్యోతిష్యము రెండు ఏవైతే ఉన్నాయో రెండిట్లోని ఎక్కడ ఒక దోషం ఉన్నా సరే కొంతవరకు మన లైఫ్ వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా మనలో ప్రతిదీ అమ్మవారి అనేటువంటి భావనతో మన లైఫ్ లీడ్ చేయడం వేరు. ఇది అంటే ఎలా అంటే మీకు ప్రతిదీ అమ్మవారు అన్నప్పుడు లైఫ్నంతా ఒక సినిమా చూసినట్టు చూస్తారు. అలా కాకుండా నాకేదో కష్టాలు ఉన్నాయి, నాకేదో నష్టాలు ఉన్నాయి, ఉంటాయి. ప్రతి వ్యక్తికి కూడా కష్టము, నష్టము, ప్రాబ్లం అనేటువంటిది ఉంటుంది. ఉన్నాయన్నప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడంటే ఆ డిప్రెషన్లోనే ఉంటూ ఉంటాడు. అయితే ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి నామం ఏంటో చెప్తాను. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. చంపక, అశోక, పున్నాగ ఇవన్నీ ఏమిటి? అవన్నీ పుష్పాలండి. చంపక పుష్పము, అశోక పుష్పం ఇవన్నీ అమ్మవారి యొక్క శిరస్సు స్థానం గురించి చెప్తున్నారు. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. కచము అంటే జుత్తు. ఈ అమ్మవారు ఆవిర్భవించినప్పుడు ఆ పరమశివుడు, ఆ ఈశ్వరుడు, ఆ యొక్క శివుడు ఏం చేస్తాడంటే హోమం చేస్తాడు. హోమం చేసే ముందు అందరిని అందులో దూకండి అంటాడు. ఎందుకంటే అందరికీ వాళ్ళలో ఉన్నటువంటి శక్తి అంతా కోల్పోయారు. అందులో అందరూ దూకిన తర్వాత అమ్మవారు బయటికి వచ్చి మళ్ళీ ఆవిడ శరీరంలో ఇంద్రుడు, వీళ్ళందరూ అష్టదిక్పాలకులు అందరూ బయటకు వస్తారు, దేవతలందరూ కూడా. ఆ రకంగా వచ్చే క్రమంలో అమ్మవారి కచములో నుంచి, కచము అంటే జుత్తులో నుంచి యముడు బయటకు వచ్చాడట. ఎవరైనా కానీ యమబాధలు అంటూ ఉంటారు. యమబాధలు పోయి మీకు మంచి అంటే మీకు సంతోషం రావాలంటే ఈ మంత్రం చేసుకోవాలి. ఎందుకంటే యమబాధలు ఎందుకు పోతే సంతోషం ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ ఏమిటి? చంపక, అశోక, పున్నాగ పుష్పాల గురించి చెప్తున్నారు. పుష్పాన్ని చూస్తే మనకి ఎటువంటి ఫీలింగ్ కలుగుతుంది? ఎంత బాగుందండి అంటాం. ఒక మంచి అందమైన పుష్పం కనబడింది అనుకోండి మనకి, మనం ఏమంటాం? వెంటనే అబ్బా ఎంత బాగుంది అంటాం. మరి అమ్మవారి శిరస్సు నుంచి, కచము నుంచి యముడు బయటకు వచ్చాడట. అంటే ఏమిటి? కచాన్ని తలుచుకుంటే యమబాధలు తగ్గుతాయి, ఆనందం అనేటువంటిది కలుగుతుంది. ఈ నామము అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ నామం ద్వారా మనకి వాస్తుశాస్త్రంలో ఏ దిశ దోషం పోతుంది, యముడుండే దిశ ఏది? దక్షిణం. దక్షిణ దిశ ఎప్పుడైనా పాడైంది అనుకోండి ఏదైనా ఇంట్లో, అంటే ఎలా పాడవడం అంటే ఎలాగనే చాలామందికి అర్థం కాదు. అక్కడే బాత్రూమ్ కట్టారు దక్షిణంలో. శాస్త్రంలో చెప్పినటువంటిది దక్షిణే శయంతత అన్నారు. అంటే దక్షిణం వైపు నిద్రపో, లేదా దక్షిణం వైపు తలపెట్టి నిద్రపో. బాత్రూమ్స్, లాట్రిన్స్ ఇవన్నీ కట్టుకునేటువంటి ప్రదేశం దక్షిణ నైరుత్యో మృతయే పురుషత్యాగ మందిరం అని చెప్పడం జరిగింది. అంటే దక్షిణ నైరుతిలో మీరు లాట్రిన్స్, బాత్రూమ్స్ కట్టుకోవాలి. తెలియక చాలామంది దక్షిణంలో కట్టేస్తారు, ఆగ్నేయంలో కట్టేస్తారు. అదేదో సామెత ఉందండి, ఆగ్నేయంలో మంట, వాయువ్యంలో పెంట అని చెప్తూ ఉంటారు. పెంట అంటే మనల్ని ఎరగమని చెప్పలేదు, అక్కడ పోయి మనల్ని లెట్రిన్ పోమని చెప్పలే. వాయువ్యంలో పశు సంపద ఉండేది, ధాన్యపు గారాలు అంటే ధాన్య సంబంధించినటువంటివి పశు సంపద ఉండేది. ఈ పశువులు వేసినటువంటి పేడని అక్కడ పిడకలుగా కొట్టడము, మళ్ళా దానికి వాటిని దేనికి ఉపయోగపడేవారు? పెట్టేవారు వాటిని పొయ్యిలో వాడుకోవడానికి ఉపయోగపెట్టేవారు, ఏది? ఆ యొక్క పిడకల్ని. అందుకని ధాన్యాగారాలు, అదేవిధంగా సంపదలు ఏమిటి సంపదలు అప్పట్లో అంటే గోవులు సంపద. ఇప్పుడు కూడా గో సంపదే, గోవులతో ఇది చేసేవాళ్ళు. కాబట్టి ఆ గో సంపదని అక్కడ పెట్టేవారు. అందుకే మనం ఏం చెప్తాం? వాయువ్యంలో బియ్యం పెట్టండి, బియ్యం బస్తా పెట్టండి అని చెప్తూ ఉంటాం. ఆ రకంగా దక్షిణం బాగోపోతే జరిగే ఫలితాలు ఏమిటి అంటే వారికి ఉద్యోగ సంబంధించిన స్థిరత్వం ఉండదు. ఎందుకంటే ఉద్యోగానికి దక్షిణానికి సంబంధం ఏమిటండి? దక్షిణానికి అధిపతి కుజుడు, యముడు, కుజుడు. ఈ కుజుడు ఎక్కడ ఎగ్జాల్ట్ అవుతాడు? మకరంలో ఎగ్జాల్ట్ అవుతాడంటే న్యాచురల్ 10th హౌస్లో ఎగ్జాల్ట్ అవుతాడు. జ్యోతిష్ శాస్త్రంలో 10th హౌస్ ఈజ్ ఉద్యోగము, ప్రొఫెషన్లో స్థిరత్వము, ఉద్యోగంలో ఎదుగుదల, ఇవన్నీ కూడా దశమ స్థానాల్లో ఉంటాయి. కాబట్టి ఈ నామం దీనికి పనికి వస్తుంది. ఇక తర్వాత నామం కనుక తీసుకున్నట్లయితే కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత. కురువిందమనులు ఏవైతే ఉంటాయో ఆ కురువిందమనులతో చేసినటువంటి ఆ యొక్క అమ్మవారి కిరీటం గురించి చెప్తుందండి. కిరీట వర్ణన అంటారు దీన్ని.
ఈ కిరీట వర్ణన చేసుకుంటే ఏం కలుగుతుంది అంటే, కిరీటాన్ని ఎప్పుడైతే అమ్మవారి యొక్క కిరీటము మనులతో తలక్కన మెరుస్తుందట. కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత. కనత్ అంటే మెరుస్తుంది. ఆ కిరీట వర్ణన చేసుకుంటూ కూర్చొని కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత ఏ నమః అనుకుంటూ ఉన్నారనుకోండి, ఉద్యోగంలో ఒక ఉన్నత స్థితికి వెళ్ళడం. కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఏమండి నేను రాజకీయాల్లో రాణించాలని, లేకపోతే ఆఫీస్లో నేను ఒక మంచి పోస్ట్కి వెళ్ళాలని. అంటే మీరున్నటువంటి ఏదైతే స్థితి ఉందో, మీరు ఏదైతే ప్రొఫెషన్లో ఉన్నారో అందులో మీరు ఒక స్టేజ్కి వెళ్ళాలి అంటే ఈ నామం చక్కగా పనిచేస్తుంది. ఏమిటండి అమ్మవారు ఆ నామం చదువుకుంటే మరి నాకెందుకు చక్కగా పనిచేయాలి? ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఈ విశ్వం అంతా కూడా ఒక ఎనర్జీతో పనిచేస్తుంది. అంటే ఒక ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ విశ్వంలో మొత్తం చేరి వాటినన్నిటినీ ఏదైతే యాక్టివ్ అయ్యేలా చేస్తున్నాయి. అది మనం కనెక్ట్ అయితే ఇదంతా యాక్టివ్ అవుద్ది. ఇది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి, ఒక లైట్ వెలగాలి. లైట్ వెలగాలంటే స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది. అక్కడ లైట్కి ఇక్కడ స్విచ్ సంబంధం ఏమిటండి అని అనొచ్చు. దీనికి కనెక్ట్ ఉంది కాబట్టి అక్కడ లైట్ వెలుగుతుంది, ఇక్కడ స్విచ్ వేస్తే. అలాగే అమ్మవారి శక్తికి మనకి కనెక్టివిటీ ఉంది కాబట్టి మనలో ఏదైతే మనం మాట్లాడగలుగుతున్నామో, మనం కదలగలుగుతున్నామో, చూడగలుగుతున్నామో, తినగలుగుతున్నా, లోపల అరుగుతున్నా, మనకెందుకు మనకి భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ, మీరు భుజించు భక్ష్య భోక్ష్య లేక్ష్య పదార్థములను జీర్ణం చేస్తున్నానయ్యా అన్నాడు. అంటే ఏంటి, లోపల ఏదైతే ఆ గ్యాస్ మనకి చూడండి ఫామ్ అవుతూ ఉంటుంది లోపల, ఇది కొన్ని కెమికల్స్ ఇట్లాంటివి కొన్ని రిలీజ్ అవుతాయి అంటుంటారు. అవి ఏమిటి రిలీజ్ అవ్వడం ఏంటంటే, స్వామి లోపలుండి అయ్యా ఇది తిన్నాడు, ఇది తిన్నటువంటి పదార్థము మనం ఏ పదార్థాన్ని తిన్నా రక్తంగా మారుతుంది, మనం ఏ పదార్థాన్ని తిన్నా మలంగా మారుతుంది, మనం ఏ పదార్థం తిన్నా వైటమిన్స్ అయిపోతున్నాయి. అలాంటి మిషనే ఇప్పటిదాకా మనం కనిపెట్టలేదు, అసలు కనిపెట్టలేమేమో అనిపిస్తుంది. అది భగవత్ లీలతో జరుగుతుంది. ఆ రకంగా ఈ నామము, ఈ కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత అనేటువంటి నామం దీనికి పనిచేస్తుంది. అలాగే ఎవరికైనా ప్రమోషన్స్ రావట్లేదన్నా కూడా దక్షిణంతో పాటు తూర్పు భాగం కూడా పాడవుతుంది వాళ్ళ ఇంట్లో. కాబట్టి ఈ తూర్పు భాగంలో మీరు అనవసరంగా ఎక్కువ బరువులు పెట్టడం కానీ ఇట్లాంటివి చేయకండి. అదేవిధంగా చాలామంది తెలియక తూర్పు భాగంలో అగ్ని సంబంధించిన పెడుతుంటారు, అది కూడా మంచిది కాదు. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇది తీసుకుంటూ ఈ యొక్క నామం చేసుకొని మీరు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.